ప్లాస్టిక్ సర్జరీ గురించి ఇంకో మాట చెప్తారేమో అని. అసలు దాంట్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఏమేమి ఉంటాయి? ప్లాస్టిక్ సర్జరీలో మనకి మెయిన్ బర్న్స్ ఒకటి, అంటే అచ్చా. చాలా మంది వింటుంటారు, పెట్రోల్ పోసుకొని కాల్చుకుంటారు, అవును, లేదంటే ఎలక్ట్రిక్ షాక్ కొట్టి వస్తారు, దానివల్ల మొత్తం మారిపోతుంది. మాడిపోతుంది, ఓహో, ఓకే. లేదంటే కెమికల్ ఇంజురీస్, ఎవరైనా యాసిడ్ పోయటం వల్ల ఇవన్నీ బర్న్స్ కింద వస్తుంది. అచ్చా, యాసిడ్ కూడా. యాసిడ్ కూడా ఓ. వింటుంటారు కదా, సినిమాలో అవును, అవును. చూపిస్తుంటారు, అవును బెదిరిస్తుంటారు. సార్, అవును సార్. సో ఇవన్నీ కూడా కెమికల్, థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ బర్న్స్. ఈ బర్న్స్ అనేది ఒక సబ్ స్పెషాలిటీ. ఓకే. అది కాకుండా రీకన్స్ట్రక్షన్ ఇందాక మీకు చెప్పినట్టు క్యాన్సర్, ట్రామా, ఈ రెండిట్లో కూడా పెద్ద టిష్యూ లాస్ ఉండే, అంటే పెద్ద గుంత పడుతుంది శరీరంలో, వాటికి రీకన్స్ట్రక్షన్ అనేది ఒక డిపార్ట్మెంట్. ఇంకొకటి పుట్టుకతో వచ్చిన సమస్యలు ఉంటాయి కొన్ని, గ్రహణమూరి, కొంచెమంది పిల్లలకి చేతులు వంకరుంటాం, కాలు వంకరుంటాం, కొంచెమంది పిల్లలు చెవులు లేకుండా పుడతారు, మైక్రోషియా అంటారు దాన్ని. అచ్చా. సో ఇట్లాంటివన్నీ పుట్టుకతో వచ్చిన ఎక్స్టర్నల్ డిఫెక్ట్స్, వాటిని రిపేర్ చేయటం. కాస్మెటిక్ సర్జరీ అంటే మనిషి ఆకారం మామూలుగానే ఉంటుంది, కొంచెం అటు ఇటు ఉంటుంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, మామూలు మనిషిని ఇంకా ఎన్హాన్స్ చేయడం అనేది కాస్మెటిక్ సర్జరీ కింద వస్తుంది. దీన్నే ఎస్థెటిక్ సర్జరీ అని కూడా అంటారు.